సార్ టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ అతి ఘోరంగా తయారైనట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఒక వార్ నడుస్తుంది. అటు 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి, 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్‌కి. అంటే ముఖ్యంగా 'ప్రభాస్' గారు బట్టతలతో ఉన్న ఒక ఫోటోల్ని విపరీతంగా పోస్ట్ చేసేసి 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అటువైపేమో 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ ఏమో 'ఎన్టీఆర్' గారి ముడతల ముఖం ఉన్న ఒక ఫోటోలు పెట్టేసి విపరీతంగా ట్రోల్ అంటే ఏం జరుగుతుంది అసలు టాలీవుడ్‌లో? ఇవన్నీ చూస్తున్న మ్యూచువల్ ఫ్యాన్స్ మన హీరో మొత్తాన్ని మనమే కించపరుచుకుంటున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈ బట్టతల గొడవేంటి? ముడతల ముఖం గొడవేంటి? అసలు మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇది నిజానికి సిల్లీగా కనిపిస్తుంది. ఇదేందో పనికిమాలిన టాపిక్ లాగా కనిపిస్తుంది గానీ, ఇదే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్టే యాక్చువల్‌గా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. తమ హీరోలు ఎవర్ లాస్టింగ్ అందంతో ఉండాలని కోరుకుంటారు. ముసలితనం రాకూడదు. ఎప్పటికీ యంగ్‌గా ఉండాలని కోరుకుంటారు. సో, అందులో హెయిర్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇండియానే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా హెయిర్ స్టైల్ అనేది మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా వెరీ ఇంపార్టెంట్. సో, గ్లామర్ ఇండస్ట్రీ దీని చుట్టూ కొన్ని ఆహ్, వందల, వేల కోట్ల వ్యాపారం కూడా ఉంది. మార్కెట్ కూడా అవుతుంది. గతంలో అయితే హీరో హెయిర్ స్టైల్‌ని అబ్బాయిలు ఫాలో అయితే హీరోయిన్ హెయిర్ స్టైల్‌ని అమ్మాయిలు ఫాలో అయ్యేవాళ్ళు. మనం మొన్న కూడా 'బి. సరోజినీదేవి' విషయంలో కూడా చెప్పుకున్నాం. ఆమె హెయిర్ స్టైల్‌ని, ఆమె బట్టల్ని, ఆమె నగల్ని వీటిని అమ్మాయిలు అప్పట్లో ఫాలో ఫాలో అయ్యేవాళ్ళు. సో, అలాగా ఇప్పటికి కూడా ఇదుంది. హెయిర్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఈ నేపథ్యంలో 'ప్రభాస్' బట్టతల ఫోటో ఒకటి వైరల్ అవుతుంది గత కొంతకాలంగా. అయితే ఇది ఫస్ట్ టైమ్ కాదు. 2023లో కూడా ఇదే ఫోటోనే అప్పుడు కూడా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైరల్ అవుతుంది. అంటే 'రాజాసాబ్' త్వరలో రిలీజ్ ఉంది. 'రాజాసాబ్' దృష్టిలో పెట్టుకొని ఇది వైరల్ కావాలనే చేస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఎక్కువగా 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ చేస్తున్నారని 'ప్రభాస్' ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఆయన బక్కగయిపోవడం ఆహ్, చూస్తున్నాం మనం. మొన్న 'కోటా శ్రీనివాసరావు' దీనికొచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు మొఖంలో ముడతలు గూడా కొంత కనిపిస్తున్నాయి. మాసిన గడ్డము, ముఖం అలాగా ఏదోగా తేడాగా కనిపిస్తుంది. అప్పుడే చాలామంది ఎన్టీఆర్‌కి ఏమైంది అని గూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఫోటోని విపరీతంగా చూస్తే చూడండి తను రోగిలాగా ఉన్నాడు మీవోడు అని వీళ్ళు వైరల్ చేస్తున్నారు. సో, ఇది ఏంటి అసలు ఎందుకు ఈ ట్రెండ్ ఉందంటే ఫ్యాన్స్‌లో ఎప్పటికప్పుడు తమ హీరో గొప్ప అని ఒక యాస్పెక్ట్ ఉంటే, వేరే హీరోని కించపరచడం అనేది ఇది ఎప్పటినుంచో ఉంది. 'కృష్ణ' ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య విపరీతంగా గొడవలు వీధుల్లో కొట్టుకునే సందర్భాలు అనేకమున్నాయి. నేను కాళహస్తిలో చదివినప్పుడు అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ స్ట్రాంగ్‌గా ఉండేది. చివరగా అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిఆర్ మోహన్ తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో. సో, అంత ఇంపార్టెన్స్ ఫ్యాన్స్‌కి. సో, ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఆంధ్రాలో ఉన్నట్టు సౌత్ ఇండియాలో కూడా ఇంత స్ట్రాంగ్ ఎక్కడ ఉండవు. సో, అందువల్ల ఇది కామన్. దీంట్లో ఏం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇప్పుడు బట్టతల ఉంటే తప్పేంటి అనేది ప్రశ్నొస్తుంది. అసలు బట్టతల లేకుండా 50 ఏళ్ళొచ్చిన తర్వాత కూడా హెయిర్ ఒత్తుగా 20, 30 ఏళ్లలో ఉన్నట్టే ఉంటదా? ఉండదు. ఎవరికీ ఈ 'ప్రభాస్‌కే' కాదు, మనం 'అమితాబ్ బచ్చన్' దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇండియాలో ఏ హీరోకి కూడా 50 ఏళ్ళొచ్చినోళ్ళకి సినిమాలో మనం చూసినంత హెయిర్ ఉండదు. సో, అది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తారు. బట్ బట్ ఓన్లీ హెయిర్ అనే గాదు. ఫేస్ దగ్గర నుంచి బాడీలో మనం అందరూ నేను కూడా కలరేస్తాను. సో, ఎ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది కలరేస్తారు. కొంతమంది ఈ మధ్య కాలంలో బయట కూడా విగ్గులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమైందంటే హెయిర్ స్టైల్‌లో టెక్నాలజీలో మార్పులొచ్చింది. ఓన్లీ విగ్గులే అవసరం లేదు. హెయిర్ పీసెస్ అంటారు. పీసెస్ పెట్టుకోవచ్చు. హెయిర్ వీవింగ్ అంటారు. వీవింగ్ పెట్టుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసుకుంటే పర్మనెంట్‌గా హెయిర్ ఉండిపోతుంది. సో, ఇలాగా రకరకాలుగా విగ్స్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కంటే మంచివొచ్చేసాయి. ఇంతకుముందు విగ్ పెడితే తెలిసిపోయేది. ఇవాళ విగ్ కూడా తెలియని పరిస్థితొచ్చింది. ఎక్కడ కొంతవరకు మాత్రమే హెయిర్ పీసెస్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో, ఇవన్నీ వచ్చేసినాక ప్రతి హీరో పెట్టుకుంటున్నాడు. మనకెప్పుడో 'సురేంద్రాస్ నేచురల్ హెయిర్ స్టూడియో' అని ముంబైలో వెరీ పాపులర్. పెద్ద హీరోలకంతా ఆ స్టూడియో నుంచే హెయిర్ వెళ్ళేది. దాని మీద అప్పుడు అనేక కథనాలు కూడా వచ్చాయి. అలాగే మనకు గూడా ఈ చాలా చాలా మంది హీరో ఇప్పుడు 'బాలకృష్ణ' లాంటి వాళ్ళకి విగ్ అని తెలిసిపోతుంది. 'బాలకృష్ణ', 'రాజశేఖరు' ఇలాంటి వాళ్ళకి విగ్ అని తెలిసిపోతుంది. కానీ మిగతా ఇప్పుడు 'వెంకటేష్', 'నాగార్జున' వీళ్ళకి విగ్ అని తెలీదు గానీ పెట్టుడు హెయిర్ అనేది నేచురల్ హెయిర్ అని కాదని మనకందరికి తెలుసు.
ఎవరో రజనీకాంత్, మోహన్ బాబు లాంటి వాళ్ళు బయట కూడా బట్టలతో తిరుగుతుంటారు, కానీ ముఖ్యంగా రజనీకాంత్ అయితే దీన్ని క్యారీ చేయడు, తిరుగుతుంటాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బయట కూడా అలాగే కనబడడానికి చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటారు. అయితే ఆ, ప్రభాస్ కూడా ఆయనకి 45 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు. 2013 మిర్చి వరకు అయింది నేచర్ హెయిర్ అని చెప్తారు. ఆ తర్వాత ఆయన కూడా మ్యానిపులేషన్స్ చేసుకున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు కానీ జాగ్రత్తగా ఒక ఆయన క్వారాలో ఎవరో అడిగితే ఒక అతను మొత్తం కంపేర్ చేసి స్టడీ చేసి చెప్పాడు. అది చదివితే మీకు అర్థమవుతుంది. అంటే హెయిర్ ని మనం ఎలా పరిశీలించాలి, ఆ, అంటే టెక్స్చర్ పరిశీలించాలి ఒకటి. తర్వాత డెన్సిటీ. చాలా మంది హీరోలకి లోపల థిక్ హెయిర్ ఉంటది. 50 ఏళ్ల హీరో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు చూడు, డెన్సిటీ బ్రహ్మాండంగా ఉంటది. కానీ ఆ 50 ఏళ్లలో డెన్సిటీ అంత ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో ఆ డెన్సిటీ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక హెయిర్ స్ప్రే ఉంటది. ఆ హెయిర్ స్ప్రే క్రియేట్ చేస్తే డెన్సిటీ వస్తుంది. అట్లాగే హెయిర్ ఫైబర్ అంటారు. హెయిర్ ఫైబర్ పెడితే కూడా డెన్సిటీ వచ్చేస్తుంది అనమాట. ఇది హెయిర్ స్టైలిస్టులు వాళ్ళ హీరోలకి ఆ డెన్సిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అది కాకుండా హెయిర్ లైన్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మందికి తెలిసిపోయేది చివర్లో తెలిసిపోతుంది మనం గమనిస్తే. ఇక్కడ బాగా చేయాలన్నమాట. అది కొంతమంది సరిగా చేయరు. ఈవెన్ ప్రభాస్ కూడా మనం గమనిస్తే ఇక్కడ సరిగా చేయలేదన్నమాట. జాగ్రత్తగా నువ్వు కానీ గమనిస్తే ఆయనకి ఇక్కడ పెట్టుడు హెయిర్ లో సరిగా లేదనేది తెలుస్తుంది. సో కొంతమందికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయన దట్టంగా హెయిర్ ఉంటుంది దీంట్లో, బయట అంత దట్టంగా ఉండదు, పల్చగా ఉంటుంది. సో అందుకనే చాలా మంది హీరోలు తలను తాకరు అనమాట. కావాలని ఆ మధ్య ఎవరు చెప్పారు, రాజశేఖర్ ఇంటికి వెళ్తే స్నానం చేసి అట్లా పైన తుడుచుకుంటూ వస్తున్నట్టు నటించేవాడు అని ఒక్కో డైరెక్టర్ చెప్పాడు నాకు. అది అందరూ హీరోలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ. మహేష్ బాబుకి 50 వచ్చాయి, పవన్ కళ్యాణ్కి 54, 55 వచ్చాయి, ప్రభాస్ కూడా 45 వచ్చాయి. సో వీళ్ళకి అందరికీ ఇంకా పెద్ద హీరోలు వెంకటేష్, నాగార్జున వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి హెయిర్ అనేది బాడీలో ఖచ్చితంగా అది పల్చన అవడము, కొంతమందికి త్వరగా బట్టలు రావడం అనేది కామన్, నేచురల్. అది సినిమా గ్లామర్ ఇండస్ట్రీలో అది ఇబ్బందికరం. దాన్ని ఏదో ప్రభాస్కి బట్టల ఇంకొక ఆయనకి లేదు. ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ కూడా, ఆయన కూడా మిడ్ 40s వచ్చాడు. సో అతనికి గతంలో ఉన్నంత హెయిర్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి వీళ్ళందరూ నేను చెప్పినట్టుగా హెయిర్ పీసెస్ పెట్టుకోవడం, హెయిర్ వీవింగ్ చేసుకోవడం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు. మనం ఎవరైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేను చెప్పినట్టుగా డెన్సిటీ, టెక్స్చర్, హెయిర్ లైన్ వీటిని కానీ అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతుంది. అదేమీ పెద్ద విద్య కూడా ఏం కాదు. మనం కంపేర్ చేసి 3-4 ఏళ్లలో లేకపోతే ఒక 5-6 ఏళ్లలో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రభాస్ చూస్తే థిక్ హెయిర్ ఉంటది. ఎట్లా అంత థిక్ హెయిర్ సాధ్యం? కాబట్టి అందరూ హీరోలు కూడా పెట్టుకుంటారు. మన హీరోనే పెట్టుకుంటున్నాడు, వాడి హీరో పెట్టుకోవట్లేదు అనేది ఏం లేదు. పెట్టుకోవడం తప్పు కూడా లేదు. మిగతా అన్నీ కూడా సినిమా అంటేనే ఒక ఫేక్ దీంతో నేచురాలిటీని క్రియేట్ చేయడం. నేచురల్గా ఉండే సినిమా కూడా నేచురల్ కాదు. అది మనం తయారు చేస్తే నేచురాలిటీ వచ్చింది. కాబట్టి మేక్ బిలీవ్ అనేది ఇంపార్టెంట్. మనం నమ్మే విధంగా అది వాళ్ళు చేశారా లేదా అంటే ఆ విగ్ లాగా మనకి కనపడకుండా ఉంటే చాలు అన్నమాట. నేచురల్ హెయిర్ అన్న ఫీల్ వస్తే చాలు, మనం నమ్మడానికి సిద్ధంగా పోతాం అన్నమాట. సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు. అంటే నీ అపనమ్మకాన్ని నువ్వు సస్పెండ్ చేసుకోవడానికి నువ్వే రెడీగా ఉంటావు, థియేటర్కి వెళ్తావు. కాబట్టి వాడికి నేచురల్ హెయిర్ కాదు అని మనమేం సినిమా నుంచి బయటకు వచ్చేది కదా. కాబట్టి ఇదంతా కూడా ఫ్యాన్స్ యొక్క గొడవ తప్ప మామూలు ఆడియన్స్ కి అతనికి విగ్గా అందరికీ తెలుసు, మాట్లాడుకుంటారు. ఒక్కొక్కసారి డిస్కషన్ వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ సాధారణ జనానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మనం సినిమా ఫీల్డ్ అనుకుని మనల్ని అడుగుతుంటారు, కానీ ఫైనల్ వాళ్ళే మనకి చాలా విషయాలు చెప్తుంటారు. వెంకటేష్ పలానా చోట వేశారంట కదా, నాగార్జునకి ఇక్కడ వేశారంటే కదా, వాళ్ళే డీటెయిల్స్ చెప్తారు. ఏదేమైనా హీరోలకు సంబంధించిన స్టైలింగ్ మీద అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మనం చూస్తే ఇది పెద్ద విషయం ఏం కాదు. భర్తలు ఉన్నా తప్పేం లేదు. భర్తల ఉండకుండా కూడా ఎవరికి కూడా హెయిర్ అనేది కంప్లీట్, ఎవరు వెరీ వెరీ రేర్ కేసులు తప్ప 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినా కూడా థిక్ హెయిర్ అనేది సాధ్యం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.